పిన్నెల్లి అడ్డంగా దొరికిపోయాడు. అయితే మేము చాలా శుద్ధపూసలం అంటున్నటువంటి యొక్క పిన్నెల్లి నిన్న సిట్కి సంబంధించినటువంటి ఈ యొక్క దర్యాప్తు జరిగిన తర్వాత సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది అతి భయంకరంగా వైరల్ అవుతుంది. అయితే సంగారెడ్డి అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఒక సంగారెడ్డి జిల్లాలో డ్రైవరు ప్లస్ ఫోన్ దొరికి పిన్నెల్లి తమ్ముడు వెంకటరామరెడ్డి పారిపోయాడనే వార్తలు అయితే వస్తున్నాయి. అయితే వీటిలో ఎంతవరకు నిజం అనేది మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కనకదుర్గ మేడం గారు ఉన్నారు, వడ్లమని, వారిని అడిగి కనుక్కున్నాం. మేడం నమస్తే. నమస్తే మేడం, మేము చాలా శుద్ధపూసలం, చాలా సౌమ్యం అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి ఒక పిన్నెల్లి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అడ్డంగా దొరికిపోయినట్టు సంగతి మనకు తెలిసిందే. ఏంటి అంటే ఏదైతే పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఒక సినిమా పక్కిలో చూసినట్టు ఆ యొక్క పోలింగ్ సంబంధించి ఈవీఎం మెషిన్ని పగలగొట్టడం కావచ్చు, దాన్ని తీయడం కావచ్చు, టీడీపీకి సంబంధించిన ఏజెంట్ వచ్చినప్పుడు తనను ఎదుర్కోవడం కావచ్చు, వీటన్నిటిని ఎలా చూడాలంటారు? ప్లస్ ఇప్పుడు పారిపోతున్నటువంటి ఒక విజువల్స్ మనకు పారిపోతున్నట్టు సమాచారం కూడా అందింది. డ్రైవర్ దొరికాడని, దాంతోపాటు ఫోన్ కూడా దొరికిందని చెప్పంటున్నాం. దీన్ని ఎలా చూడాలంటారు? నిన్ననే మనం మాట్లాడుకున్నాం, మీకు గుర్తుంటే పారిపోయారు పిన్నెల్లి సోదరులు గోడ దూకని. సో ఇక్కడ ఎంతమంది తప్పిదం ఉందండి? ఒకళ్ళ సిఇఓ, పోలీసులు, కార్యకర్తలు, అక్కడ ఉన్నవాళ్ళు ఇంతమంది నాటకాలు ఆడి, మీకు ఇంకో పెద్ద విషయం ఏంటంటే ఇవన్నీ వాళ్ళు వెబ్కామ్లో రికార్డ్ అవుతుంది కదా, ఎక్కడ నర్సరావుపేటలో, అది సిఇఓ చూసుంటాడు కదా, అతను ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన చూశాడు కదా. అంటే వీళ్ళందరూ నోర్లు మూసుకున్నారండి ఇన్ని రోజులు. ఏ రోజు 13వ తారీఖు జరిగితే ఇవాళ ఎంతండి డేటు? ఇన్ని రోజులు నోరు మూసుకున్నారా వీళ్ళందరూ? అంటే వాళ్ళకి తెలిసి కూడా ఎవరో కొత్త వ్యక్తులు వచ్చారు, చేశారు, తెలియని వ్యక్తులు అని వాళ్ళు చెప్తారు. మనం ఆ రోజు నుంచి చెప్తున్నాం, మనం ఎన్ని జరిగాయో, ఏం జరిగాయో, బూత్ క్యాప్చరింగ్స్, ఈవీఎంస్ ధ్వంసం చేశారు, మనం మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం. సో దానికి వాళ్ళు ప్రత్యక్ష సాక్ష్యం ఈ పాల్వాయి గేట్. సో దీంట్లో ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఆయన ఎంత దూకుడుగా వెళ్ళాడు. అక్కడ వాళ్ళందరినీ ఆ ఈవీఎం మెషిన్ ఇలా బద్దలు కొట్టడం ఏంటి, అక్కడ ఉండే స్టాఫ్ని బెదిరించడం ఏంటి, అక్కడ ఉండే ఆ తెలుగుదేశం ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన శేషగిరిరావు గారు, ఆయన ఎదిరించాడు ఒక్కడు ఉండి కూడా. అది మెచ్చుకోవాల్సిన విషయం. ఇది చాలా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఆ తర్వాత అతను బయటకు వస్తే అతని మీద వాళ్ళు గొడ్డలతో దాడి చేయటం ఏంటంటే, ఈ గొడ్డళ్ళు వదలరా వీళ్ళు, ఈ గొడ్డళ్ళు, సమ్మెటలు, వీళ్ళు ఎక్కడ రాతియుగానికి వెళ్ళిపోతున్నారండి. మొన్న అయింది కదా, బాబాయ్ని చంపించాడు కదా, ఇంకా అంటే వీళ్ళందరూ ఇంకా అదే మైండ్ సెట్లో ఉంటారా? మనకు అర్థం కావట్లే. ఇప్పుడు ఈ పిన్నెల్లి చేసిన దానికి ఈయనకి అటెంప్టివ్ మర్డర్ కేసు కిందకి పెడితే ఆయనకి 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. వీళ్ళు ఇంకా కాపు కాస్తున్నారండి పిన్నెల్లిని, ఇంకా కింద స్థాయి పోలీసులు. పొద్దున్న కూడా 41A కింద నోటీసులు ఇద్దామని అనుకుంటున్నారు. ఇవన్నీ మనకి వచ్చిన సమాచారాలు ఇవన్నీ. సో మనం నిన్ననే చెప్పా ఆయన హైదరాబాద్ పారిపోయి ఉంటాడని. సో హైదరాబాద్ వెళ్ళిపోయాడు. సంగారెడ్డిలో ఇవాళ ఏం చేశాడు, విషయం ఎవరో పోలీసులు అందించారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని. సో కారులో ఫోన్ వదిలేశాడు, కారు వదిలేసి వేరే కారులో అన్నదమ్ములు ఇద్దరు వెళ్ళిపోయారనమాట. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారండి? దీనికి సజ్జలు ఇవాళ సమాధానం చెప్పమానండి. తెలుగుదేశం వాళ్ళు చేశారు అని కదా వాళ్ళు ఆరోపిస్తున్నారు, ఇంకా సిగ్గు లేకుండా. మన చంద్రగిరి గేట్ దగ్గర జరిగిన దానికి ఇప్పుడు ఇవన్నీ కూడా సాక్ష్యాలు. ఇంకా ఈరోజు మనం ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ మాచర్లలో ఇంకా వేరే చోట్ల ఉన్నాయి కదా, అక్కడంతా ఏం జరిగింది అది తెలియదు కదా. ఇప్పుడు ఎక్కడా కూడా రీపోలింగ్ అవసరం లేదు అని వీళ్ళందరూ స్టేట్మెంట్లు ఇచ్చారు కదా. ఇప్పుడు మొత్తం బయటకు తీస్తే ఇప్పుడు అసలు చేయాల్సిన పని ఏంటంటే, ఇవాళ మల్లిక అన్న ఆవిడ వెళ్ళటం వల్ల ఇవన్నీ బయటకు వచ్చాయంటున్నారు. సో డీజీపీ వెళ్ళటం వల్ల. సో అసలు ఈ సిఎస్ని ముందు బదిలీ చెయ్యండి. ఈ డీజీపీని కూడా ఎంతవరకు నమ్మచ్చు? కింద స్థాయి నుంచి ప్రక్షాళన చెయ్యాలి అని మనం డే 1 నుంచి చెప్తున్నాం. పోలీసు శాఖ మొత్తం ప్రక్షాళన చెయ్యాలి, చెదలు పట్టేసింది. వీళ్ళందరూ కూడా వైసీపీకి అనుకూలంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు నడుస్తున్నారు, వాళ్ళు చెప్పింది అని. అన్నింటికి మనం చెప్పినవన్నీ కరెక్ట్ అని ఎప్పటికప్పుడు రుజువైతే ఇవాళ మొత్తం మనకు రుజువైంది. సో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుంది, కేంద్ర ఎన్నికల కమిషనర్ ఏం చేస్తారు? ఇలా ఆర్డర్లు ఇచ్చి చేతులు దులుపుకుంటారా, లేదు రంగంలోకి మనుషులు దింపుతారా?
సిఆర్పిఎఫ్ బలగాలు వచ్చి మనకి అంటే ఇప్పుడు వచ్చాయి, ఆ రోజు రాలేదు. మనం ఎలక్షన్ ముందే సిఆర్పిఎఫ్ బలగాలు కూడా కావాలని చెప్పాం. మనం ఇవన్నీ కూడా ఊహించి ముందే ఈసారి ఎన్నికలు మామూలుగా ఉండవు, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వైసీపీకి అనుకూలంగా లేరు ప్రజలు, కాబట్టి వీళ్ళు ఎటువంటి గందరగోళాలు లేకపోతే వీళ్ళు చాలా దాడులకు పాల్పడతారని మనం డే 1 నుంచి చెప్తున్నాము. ప్రతి ఒక్కదానికి అవును ఖచ్చితంగా మనం చెప్పింది కరెక్టు అన్నట్టుగా ఇవాళ మనకి సంఘటనలు బయటకు వస్తున్నాయి, ఇంకా ఎన్ని వస్తాయో. అయితే ఇక్కడ మనకి బయటపడింది ఓన్లీ ఒక ఫుటేజ్ మాత్రమే, ఒక విజువల్, ఒక పోలింగ్ బూత్లకు సంబంధించి మాత్రమే. కానీ ఆ రోజు పిన్నెల్లి కావచ్చు, పిన్నెల్లి కన్నా ఇంకా ఎక్కువ ప్రమాదకరమైంది పిన్నెల్లి తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అని చెప్పేసి అంటున్నాడు. కానీ పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఎన్ని బూతులకి వెళ్ళాడు, ఏ బూతులు ఇలాంటివి జరిగాయి ఏంటి, ఇవన్నీ తీయాల్సినటువంటి అవసరం ఉందంటారా ఇప్పుడు? ఖచ్చితంగా అదే చెప్తున్నాను. ఇంకా ఇది ఓన్లీ ఇంకా శాంపిల్ మాత్రమే, ఇంకా ఉంది ముందు అసలు సినిమా మనకి. ఇప్పుడు ట్రైలర్ అవుతోంది, ఇంకా మనకి ఇంకా ముందు ఇంకా ఎన్ని. ఇప్పుడు పిన్నెల్లనే మనం ఎందుకు అనుకోవాలండి, మిగతా వైసీపీ వాళ్ళు చేయలేదని మీకు ఏమైనా గ్యారంటీ ఉందా? ఇంకా ఎంతమంది నాయకులు ఏం చేశారో మనకు తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళ మనుషులు ఇప్పుడు పోలీస్ శాఖలో అందరినీ మార్చేశారని ఏడ్చారు కదా వీళ్ళు, ప్రతిపక్షం చెప్తే. మార్చి ఏం ప్రయోజనం జరిగింది? పై ఏదో కొంతమంది అధికారులు మారిస్తే సరిపోదని మనం చెప్తున్నాం, అదే జరిగింది ఈరోజు. అసలు చోట మీరు మార్చకుండా రూట్ లెవెల్ నుంచి మీరు మార్చుకుంటూ రాకుండా పైన అలా చేసేస్తే ఇప్పుడు గోడకి పెయింట్ వేసినట్టే, లప్పం పోయకుండా ఊరికి అట్లా పెయింట్ వేస్తే పెచ్చులు వచ్చేదండి. ఇప్పుడు అదే జరుగుతుంది మనకి. ఇవన్నీ పై ఇదిలే, అంటే ఆ 4-5 మార్చేస్తే 10 మందిని మార్చేస్తే అవ్వదు కదా. ఇంత వ్యవస్థ, ఇన్ని జిల్లాలు, ఇన్ని నియోజకవర్గాలు, ఏంటండి ఇది? ఇప్పుడు అసలు ఎంత భయపడాల్సిన పరిస్థితి ఇప్పుడు మనందరం. ఏం జరిగింది అక్కడ అసలు మనకు అర్థం కావట్లా. అయితే ఈ పోలింగ్ బూత్లో జరిగినటువంటి ఒక సీన్ని చూస్తే సినిమా పక్కీలో కనిపిస్తున్నట్టుగా అందరూ అంటున్నారు. అయితే ఇలాంటివి ఏపీలో జరిగినటువంటి ఒక మే 13వ తారీఖున పోలింగ్ రోజు ఎన్ని జరుగుంటాయి, ఇవన్నీ బయటికి తీస్తే ఏంటి పరిస్థితి? అంటే మళ్ళీ అంటే 81% పైనే పైచులకు వచ్చినటువంటి ఒక పోలింగ్ శాతం అనేది ఒక అద్భుతం కింద చెప్పుకోవాలి. కానీ ఇలాంటివి జరగడం వల్ల యాక్చువల్గా చెప్పాలంటే ఎవరైతే పొలిటికల్ మీలాంటి ఎనలిస్టులు ఎవరైతే ఉన్నారో ఈసారి ఖచ్చితంగా పోలింగ్ శాతం అనేది 85 నుంచి 90 దాకా వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో ఆ 5% కానీ 6% కానీ తగ్గింది అంటే ఇలాంటి వాటి వల్ల కూడా అనుకోవచ్చుగా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు అసలు అందరూ ఇచ్చిన విశ్లేషణ 83 ఖచ్చితంగా వస్తుంది, 83 దాటచ్చు, మీరు చెప్పినట్టుగా 85-90 వరకు వెళ్తుంది అనుకున్నాం. అయితే ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో అసలు ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేశారు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఎన్ని దురాగతాలు చేశారు, ఎంతమందిని బెదిరించారు. ఇప్పుడు ఈ పిన్నెల్లి ఈయనే రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి ఒక మహిళని మనం దుర్భాషలాడడం చూసాం మనం వీడియోలో. సో ఇలా ఎక్కడికక్కడ వాళ్ళు బెదిరించి, వాళ్ళు ఇంకొక చోటండి నీళ్ళు ఇవ్వమన్నారు, మీరు తెలుగుదేశానికి వేశారు, మీరు వైసీపీకి వేయలేదు, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, వైసీపీ నిధులతో కట్టాము ఇది మేము, మీకు మంచినీళ్ళు ఇవ్వమన్నారు. అంటే మనం ఏ వ్యవస్థలో ఉన్నామండి? అంటే ఇలాగ వీళ్ళు బెదిరింపులు, ఏంటి ఏమనాలి, దౌర్జన్యాలు ఇంకా ఎన్ని జరుగుతాయో ఇంకా ముందు. ఆయన వెళ్ళి హ్యాపీగా ముఖ్యమంత్రి అక్కడ కూర్చున్నాడు, కనీసం మీరు ఇలా చెయ్యకండి అని చెప్పట్లేదు, ఒక స్టేట్మెంట్ ఇవ్వట్లే మనిషి. మీరు దాడులు చేయకండి, లేకపోతే మీరు సైలెంట్గా ఉండండి అని వాళ్ళ కార్యకర్తలకు చెప్పట్లా. ఇంకా చెప్పాల్సిన పనే ఉందిలేండి, జరగాల్సినవన్నీ 13 జరిగిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ వెలికి తీయాలండి. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఇలా ఆర్డర్స్ ఇచ్చేస్తే కాదు, వాళ్ళ మనుషులు వచ్చి ప్రతి ఒక్క పోలీస్ని కిందన ఎవరున్నారో పట్టుకోవాలి. ఆ రోజు సంఘటన జరిగినప్పుడు ఏ ఆఫీసర్లు ఉన్నారు, ఎన్నికల సంఘానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, పోలీసులు కావచ్చు, తర్వాత వాళ్ళ ఏజెంట్స్ కావచ్చు, ఎవరైనా అక్కడ పనిచేసిన వాళ్ళందరూ కూడా వైసీపీ తరఫున ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని ప్రశ్నించాలి. మొత్తం ఒక్కొక్క బూత్కి వాళ్ళు చెప్పాలంటే ఒక డాగ కన్నుతోటి వాళ్ళ వీడియోస్ అన్ని పరిశీలించి ఎక్కడెక్కడ ఏం జరిగాయి తీసి ప్రతి ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకోవాలండి. ఇవాళ సాయంకాలం లోపు పిన్నెల సోదరుల మీద రెడ్ అలర్ట్ ఉంది, వాళ్ళని అరెస్ట్ చేసి తీరాలి. మరి వాళ్ళు బెంగళూరు పారిపోయి ఉంటారా, ఎక్కడికి వెళ్ళారో మనకు తెలియదు. అయితే ఇంత జరుగుతున్నటువంటి టైంలో అంబటి రాంబాబు వచ్చేసి లేదు వైసీపీకి అన్యాయం జరిగింది, పోలీసు వాళ్ళంతా కూడా ఒకే పక్కకి వెళ్ళిపోయారు, సో దీని మీద ఈసీకి కంప్లైంట్ ఇవ్వబోతున్నాను అని చెప్పేసి అనే మాటల్ని మనం ఎలా చూడాలంటారు? అంటే అతి తెలివండి అది. ఇప్పుడు ఎలాగా వాళ్ళ మీదకి వస్తుందని వాళ్ళకి తెలుసు, మొత్తం విషయం వాళ్ళ వైపుకే వెళ్తుందని తెలుసు. సో ముందుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ప్రజల్లో వాళ్ళ మీద చెడు రాకుండా
ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళి ఒక కాగితం పడేశారనుకోండి, అదిగో మేము ఆ రోజు చెప్పాము కానీ మమ్మల్ని అన్యాయంగా ఇరికించారు అంటూ రేపొద్దున మాట్లాడతారు. వాళ్ళు చేసింది వాళ్ళైనా వాళ్ళు అలా చెప్పుకోరు కదా. సో దీని ముందు జాగ్రత్తనాలో లేకపోతే అతి తెలివనాలో మనకు తెలియదు. వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేశారో. అంబటి రాంబాబే రీపోలింగ్ అడిగాడు ఆ రోజు మనకు తెలిసి. కాబట్టి వీళ్ళందరికీ అన్నీ తెలుసండి, తెలిసి నాటకాలు ఆడుతున్నారు. అసలు పోలీసులు మార్చేశారు నేడవడం ఏంటండి? నీకు వ్యవస్థ సరిగా ఉండుంటే, అసలు మీరు సక్రమంగా ఉండుంటే ఏ పోలీసు వస్తే మీకెందుకు? మీ పనులు మీకు సక్రమంగా అవ్వాలి లెక్క, కానీ జనాలు వచ్చి ఓటేయటం లెక్క. మీరు అభివృద్ధో లేకపోతే సంక్షేమాలు మిమ్మల్ని రక్షిస్తాయనుకుంటే పోలీసులు కాదు ఎవరిని మార్చినా మీరు వరి అవ్వక్కర్లా. మీరు ఎందుకు వరి అవుతున్నారు? అసలు మీరు పోలీసులు నిందించడం ఏంటి? మీరు ప్రతిపక్షాన్ని నిందించడం ఏంటి? అంటే మీరు ఇంత అక్రమాలు చేస్తున్నా కూడా మీకు కొమ్ము కాస్తున్నారు. ఇంకా అంటే ఆ పై వాళ్ళని కూడా తీయకపోతే ఈరోజు ఏం జరిగి ఉండేది? 13వ తారీఖునండి ఎంత ధ్వంసం చేస్తుండే వాళ్ళు వ్యవస్థని. అసలు అంటే తెలుగుదేశం ఏజెంట్లు అక్కడ ఉండడానికి వీలయ్యేది కాదు. మనం చూసాం ఒక దళితుడిని పాపం తెలుగుదేశం ఏజెంట్గా ఉంటే వాళ్ళ భార్యల్ని పిల్లల్ని వాళ్ళు బెదిరించి కొట్టి ఆ వీడియోలు చూపిస్తే రెంట చింతలు ఎక్కడో అది కూడా చూసాం మనం. అంటే ఇవన్నీ మొత్తం అన్ని చోట్ల జరిగి ఉండేవి. అంటే కొంచెం తగ్గిందనమాట, పర్సంటేజ్ తగ్గింది అంతే. వాల్యూమ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కావచ్చు, వాల్యూమ్ ఆఫ్ ఈ బెదిరింపులు కావచ్చు తగ్గుంటాయి తప్ప జరిగాయండి, సంఘటనలు అయితే జరిగాయి. ఎక్కడికక్కడ మూత పెట్టారు. అంటే ఇప్పుడు ముందు ఈ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా మార్చాలి, ముందు అతన్ని కూడా అరెస్ట్ చేయాలండి. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వీళ్ళని ముందు అసలు పోలీసులు వీళ్ళ దగ్గర సమాచారం తీసుకోవాలి. ఎవరిని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఇప్పుడు 4వ తారీఖు వచ్చేలోపు ఎంత చేయాలో వాళ్ళ ప్రక్షాళన. ఇది చేస్తేనే 4న అసలు మనకి ఆ రోజు ఎన్ని గందరగోళాలు జరుగుతాయో, ఆ రోజు ఎన్ని వీళ్ళు దౌర్జన్యకాండాలు చేస్తారో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ని మరి ఏమనాలి అగ్నిగుండం చేస్తారో మనకి తెలియదు. ఇలాంటి విషయాల్లో ఇవాళ నుంచి వాళ్ళు కొంచెం కూడా అప్రమత్తంగా ఉండడానికి వీల్లేదండి. చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, కేంద్ర ఎన్నికల కమిషనర్ కావచ్చు, వాళ్ళు తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళు ప్రతి ఒక్కటి పరిశీలించి వాళ్ళు వెంటనే తగు చర్యలు అయితే తీసుకోవాలండి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ఒక సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, ఈసీ కూడా తీసుకొని వీటి మీద జూన్ 4న సరైనటువంటి ఒక కౌంటింగ్ జరగడానికి ఒక అనుకూలంగా వాతావరణం క్రియేట్ చేయాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.